నమస్కారం. ఈరోజు మనం తొరాలోని ఒక భాగం అంటే పరాషత్ లెఖాలో వర్ణించిన ఒక పాత యుద్ధం గురించి కొంచెం లోతుగా మాట్లాడుకుందాం. అదే ఆ 9 మంది రాజుల యుద్ధం. అవును, చాలా ఆసక్తికరమైన ఘట్టమది. దీనికి మనం బీట్ ఇజ్రాయెల్ ఇంటర్నేషనల్ ఇంకా గడ్డి ఎఫ్రాయిం నోట్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని ఆధారంగా తీసుకుంటున్నాం. సరే, అసలు ఈ చర్చ ఉద్దేశమేంటంటే, ఈ పురాతన సంఘర్షణ కేవలం చరిత్రేనా లేక భవిష్యత్తుకి అంటే ఆ చివరి విమోచనకు ఒక సూచనగా, ఒక నమూనాగా ఉందా అని అర్థం చేసుకోవడం. ఖచ్చితంగా. ఎందుకంటే బీట్ ఇస్రాయెల్ వాళ్ళు దీని మామూలు యుద్ధంలా చూడరు. వాళ్ల మాటల్లో చెప్పాలంటే ఇది ప్రపంచ యుద్ధం 0 లాంటిది. ప్రపంచ యుద్ధం 0 అంటే భవిష్యత్తులో ఆ అంత్యకాలంలో రాబోయే పెద్ద యుద్ధాలు, గోగ్ యుమగోగ్ లాంటి వాటికి ఇదొక మూలం, ఒక బ్లూ ప్రింట్ అని వాళ్ల భావన. ఓ, ఇక్కడ అంతా ప్రతీకాత్మకమే. ఆ 4 రాజులు నియంత్రణ, అహంకారం లాంటివి అయితే 5 రాజులు నైతిక పతనం, గర్వం వీటిని సూచిస్తాలు. మరి ఇంత పెద్ద సంఘర్షణలో అబ్రహాం ఎలా వచ్చారు? కేవలం తన బంధువుల లోతును కాపాడటానికేనా లేక దాని వెనుక ఇంకేదైనా ఉందా? మంచి ప్రశ్న. గడ్డి ఎఫ్రాయిం నోట్స్ ప్రకారం చూస్తే అబ్రహం ప్రవేశం చాలా ముఖ్యం. అది కేవలం సైనిక చర్య కాదు, ఆయన విశ్వాసంతో ఒక దైవీక ఉద్దేశంతో వచ్చారు. అంటే ఆ చీకటిలో ఒక దైవీక కాంతిలాగా. దీన్నే వాళ్లు మషియాక్ చైతన్యం అంటున్నారు. అంటే విమోచన స్పృహ మొదటిసారిగా వ్యక్తమవ్వడం అన్నమాట. ఆసక్తికరంగా ఉంది. అంటే ఇది మెస్సియానిక్ ప్రక్రియకు ఆరంభం లాంటిదా? అవును, సరిగ్గా అదే. మరి దీన్ని ఖెవ్లీ మషియాక్తో పోల్చవచ్చా? అంటే మెస్సియా రాకముందు జరిగే ఆ ప్రసవ వేదనలాంటి కష్టాలతో. మిడ్రాష్లో అంటారుగదా, శక్తులు పోరాడుతున్నప్పుడు మెస్సియా రాక కోసం చూడండి అని. అదిక్కడ వర్తిస్తుందా? అవును, బీట్ ఇజ్రాయెల్ అదే వివరిస్తుంది. వాళ్ల దృష్టిలో చరిత్రలో జరిగే పెద్ద ఘర్షణలన్నీ ఈ మొదటి నమూనాకు కొనసాగింపే. నిజమేనా? అవును. విమోచన అనే జననానికి ముందొచ్చే నొప్పులు లాంటివన్నమాట. బాబెల్ నుండి రోమ్ వరకు, ఇప్పుడు జరుగుతున్న సంఘర్షణల వరకు అన్నీ చివరికి దైవ సార్వభౌమత్వ స్థాపనకే దారితీస్తాయని వాళ్ల విశ్లేషణ. అయితే ఈ యుద్ధం కథలో ఒక ఆశ్చర్యకరమైన విషయముంది. అమాలెక్ ప్రస్తావన. సంప్రదాయం ప్రకారం అప్పటికదినింకా పుట్టలేదు కదా, మరి ఇదెలా? బీట్ ఇజ్రాయెల్ గాని గడ్డి ఎఫ్రాయిం గాని దీన్ని ఎలా చూస్తారు? అవును, అది కొంచెం ఆలోచించాల్సిన విషయమే. గడ్డి ఎఫ్రాయిం నోట్స్ ప్రకారం ఇక్కడ అమాలెక్ అంటే ఒక వ్యక్తి కాదు. కాదా మరి? అదొక కాలాతీతమైన ఆధ్యాత్మిక శక్తి అనుమాట. అంటే దేవుణ్ణి, ఆ ఒడంబడికను మరిచిపోయేలా చేసే ఒక విధ్వంసక శక్తికి ప్రతీక. ఓహ్, అర్థమైంది. కాబట్టి అబ్రహాం పోరాడింది కేవలం రాజులతో కాదు, విశ్వాసానికి, సందేహానికి మధ్య, దేవుణ్ణి గుర్తుంచుకోవడానికి, ఆధ్యాత్మికంగా మరిచిపోవడానికి మధ్య జరిగే శాశ్వత పోరాటానికి ఇది ఆరంభమని చెప్పొచ్చు. అంటే ఆ ఆధ్యాత్మిక యుద్ధం ఇప్పటికీ కొనసాగుతోందనేనా మీ ఉద్దేశ్యం? ఒక రకంగా అంతే. మరి ఈ ఆధ్యాత్మిక నేపథ్యానికి జోహార్ లాంటి గ్రంథాల్లోని ప్రవచనాలకు ఏమైనా సంబంధముందా? ముఖ్యంగా ఆ జ్ఞాన ద్వారాలు తెరుచుకుంటాయని చెప్పే ప్రవచనం. ఖచ్చితంగా ఉంది. జోహార్లో ఉంది కదా, సుమారు సాషా 1840, అంటే యూదు క్యాలెండర్ ప్రకారం 5600 సంవత్సరం నుండి పైనుండి కింద నుండి జ్ఞాన ద్వారాలు తెరుచుకుంటాయని, జ్ఞానం వెల్లువెత్తుతుందని. అవును, విన్నాను. బీట్ ఇస్రాయెల్ ఇంటర్నేషనల్, గడ్డి ఎఫ్రాయిం బోధనల ప్రకారం గత 2 శతాబ్దాల్లో మనం చూసిన మార్పులు, అంటే బాల్షెం టోతో మొదలైన హసిడిజం, ఆ తరువాత విజ్ఞానశాస్త్రంలో వచ్చిన విప్లవాలు, ప్రపంచవ్యాప్తంగా వస్తున్న చైతన్య మార్పులు, ఇవన్నీ ఆ ప్రవచన నెరవేర్పులో భాగమేనని వాళ్లు వివరిస్తారు. అంటే ఇదంతా ఒక పెద్ద ప్రణాళికలో భాగమా? అవును, ఇది మషియక్ బెన్ జోసెఫ్కు సంబంధించిన ఆ గుప్తకాంతులు మేల్కొనడమని, భౌతిక ప్రపంచం మషియక్ బెన్ డేవిడ్ యొక్క ఆ ఉన్నతమైన ప్రకాశాన్ని స్వీకరించడానికి సిద్ధమవ్వడమని వాళ్ళర్థం చేసుకుంటారు. అప్పుడు అబ్రహాం లోతును మిగతావారిని విదిపించడం అది కేవలం భౌతిక రక్షణ కాదన్నమాట. దీన్ని తిక్కున్ అనే భావనతో ముడిపెట్టవచ్చా? అంటే విశ్వాన్ని బాగుచేయడం లేదా సరిదిద్దడం. సరిగ్గా పట్టుకున్నారు. బీట్ ఇస్రాయెల్ దీని తిక్కునుకొక అద్భుతమైన ఉదాహరణగా చూస్తుంది. ఆ పడిపోయిన రాజ్యాలు, వాళ్ల సంపద, అవి కేవలం వస్తువులు కావు. మరేంటి? వాటిలో దైవిక కాంతికి చెందిన పవిత్రమైన అంశాలు, అంటే స్పార్క్స్ అంటారు గదా, అవి చెల్లాచెదురాయున్నాయి.
అబ్రహాం తన విజయం ద్వారా ఆ పవిత్ర అంశాలను తిరిగి పైకి లేపాడు, వాటిని వాటి మూలానికి చేర్చాడు. ఓ, చాలా లోతైన అర్థం ఉంది. అవును, ఇది భవిష్యత్తులో ప్రవాసంలో కోల్పోయిన ఆత్మలను మషియాక్ సేకరించి ప్రపంచాన్ని ఎలా సరిదిద్దుతాడో సూచిస్తుందన్నమాట. ఆయన ఆరంభం నుండే అంతాన్ని ప్రకటిస్తాడు అన్నమాట ఇక్కడ గుర్తొస్తోంది. ఈ చిన్న యుద్ధం ఆ చివర ప్రపంచ సంఘర్షణకు ఒక సూక్ష్మరూపంలా అనిపిస్తోంది. నిజమే, బీట్ ఇజ్రాయెల్, గడ్డి ఎఫ్రాయింలు ప్రస్తుత ప్రపంచంలో జరుగుతున్న అశాంతిని కూడా ఆ పాత నమూనా కొనసాగింపుగానే చూస్తారు. ఇవి మషియాక్ అడుగుజాడలు అని వాళ్ల నమ్మకం. గడ్డి ఎఫ్రాయిం మాటల్లో చెప్పాలంటే, ఈ యుద్ధాలు, గందరగోళాలు దైవిక కాంతిని కప్పేస్తున్న ఆ పై పొరలను అంటే క్లిపోటును పగలగొడతాయి. ప్రపంచం చీకటిగా మారుతున్నట్టు అనిపించినా అది తుఫాను తర్వాత వచ్చే ఉదయంలా గొప్ప కాంతి రావడానికి సిద్ధమవుతోందని అర్థం చేసుకోవాలి. అద్భుతమైన విశ్లేషణ. అంటే ఈ ఆధారాల ప్రకారం చూస్తే ఈ 9 మంది రాజుల యుద్ధం కేవలం పాత కథ కాదు. ఇది ప్రపంచ గమనాన్ని, ఆ విమోచన మార్గాన్ని అర్థం చేసుకోవడానికి ఒక ఆధ్యాత్మిక తాళంచెవి, ఒక సజీవ ప్రవచనం లాంటిది. అవును, ఇది మానవాళి ఎదుర్కొన్న మొదటి ప్రపంచ యుద్ధం, ఇంకా చివరి విమోచనకు సంబంధించిన మొదటి ప్రవచనం అని కూడా చెప్పొచ్చు ఈ ఆధారాల ప్రకారం. ఈనాటి ఈ లోతైన చర్చను ముగిస్తూ వింటున్న వారికి ఒక ఆలోచన. చారిత్రక సంఘర్షణలు నిజంగా ఈ ప్రాచీన నమూనానే అనుసరిస్తూ ఉంటే, మరి నేటి ప్రపంచ ఉద్రిక్తతల మాటున భవిష్యత్తులో రాబోయే ఆ గొప్ప పరివర్తన వైపు మనల్ని నడిపిస్తున్న అదృశ్య ఆధ్యాత్మిక శక్తులు ఏవి పనిచేస్తున్నాయంటారు?